హలో 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఈ పరిచర్యలోనికి దేవుడు ఈ చివరి నెల వరకు ఆయన కృపలో ఈ విధంగా ఆరాధించటానికి సజీవులుగా ఉంచినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ లైవ్లోనికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మనందరం కూడా కళ్ళు మూసుకుని 7 నిమిషాల ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను మనం ప్రారంభం చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని 1 నిమిషం దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. అందరం కూడా మన కళ్ళు మూసుకొని నోరు తెరిచి స్వరాలెత్తి, ప్రభువా, ఈ రాత్రి నీ పరిశుద్ధ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. ఈ రాత్రి నీ పరిశుద్ధ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. సర్వోన్నతుడైన దేవా, మంచి దేవా, గొప్ప దేవానికి వందనాలు. మా ఉన్నతమైన వాడ, ఆశ్చర్య కార్యములను చేయువాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేలైనది శ్రేష్టమైనది మా జీవితంలో జరిగించి నీ దైవ కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా, ఈ రాత్రి మరోసారి మా మంచి నాయకునిగా, మా బోధకునిగా, మా ప్రధాన కాపరిగా దేవా, మాతో మా మధ్యలో మాలోని ఉండుట కొరకై ప్రేమపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఈ స్థలమందు చేయబడు ఈ ప్రార్థన మీద నీ దృష్టి నుంచండి. ముఖ్యంగా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశంలో సమాధానము దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ప్రతి కీడు నుండి, కరువు నుండి, నాశనం నుండి, శత్రువుల నుండి, యుద్ధ భయం నుండి ప్రభువా మమ్మల్ని తప్పించుమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ మేలుకరమైనది జరిగించండి. ఆశ్చర్యకరమైన సంగతులను మా ఎడల మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మరణానికి ఎంతమంది చేరువలు ఉన్నారో వారందరూ రక్షించబడాలి తండ్రి. నీకు వందనాలు. ప్రమాదాల ద్వారా, యాక్సిడెంట్స్ ద్వారా, హాస్పిటల్స్లో ప్రభు, రోగముల ద్వారా దేవ, చివరి నిమిషంలో ప్రభు ప్రాణములతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలు నిన్ను ఎరగకుండా వారు మరణించవద్దు. దయచేసి ప్రభువా నీ వాక్కును వారి యొద్దకు పంపండి. ఒక్క అవకాశమును దయచేయండి. వారు నరకము నుండి తప్పించబడుటకు ప్రభువా జీవము కొరకైన నీ కార్యమును జరిగించమని నామం పేరట బ్రతిమిలాడుతూ ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం యోబు కుటుంబం వలె యథార్థంగా, నమ్మకంగా నీ సన్నిధానంలో ప్రభువా వెంబడించుటకు సహాయమును దయచేయండి. లోకమును, పాపమును, చెడుతనమును విసర్జించిన వారమై ప్రభువా నీకు వందనాలు. దేవ, భయభక్తులు కలిగి మా హృదయపూర్తిగా నిన్ను వెంబడించటానికి ప్రభువా పరిశుద్ధతను దయచేయండి. నీ ఆలోచనను దయచేయండి. దైవ సహాయమును మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ అద్భుతమైన కృపను చూపించండి. నీ ఆశ్చర్య కార్యములను జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవాదే విధంగా ఎంతమంది దైవజనులు, మిషనరీలు, సేవకులు, క్రైస్తవులు ప్రభువా వారి సర్వస్వాన్ని ప్రభువా నీ కొరకు వెచ్చించారు, వారి సమస్తాన్ని నీ కొరకు వెచ్చించారు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం. వారి ప్రాణత్యాగం దేవా, వారి యొక్క దేవా సాక్రిఫిషియల్ లైఫ్ ఎక్కడా వృధా కావద్దు. ఆ ప్రాంతంలో ప్రజలు అనేకులు నీ వైపు తిప్పబడాలా, మంచి నాయకులు లేపబడాలా దేవా, జ్ఞానులు లేపబడాలా తండ్రి. నీకు వందనాలు. ప్రార్థన పరులు లేపబడాలా, భారం కలిగిన దైవజనులు లేపబడాలా, యవనస్తులు నీ కాడి మోయటానికి రోషం కలిగిన వారై ఈ అంత్య దినాలను లేపబడాలి. నీ కొరకై నీ ప్రణాళికలో ఆలోచన కలిగి ఉన్న బిడ్డలందరూ ప్రభు వారు గుర్తెరగాలి తండ్రి. నీకు వందనాలు. నీ పిలుపును సమయలు వలె వినటానికి దినములు నియమించబడును గాక. దేవ, చిన్న పిల్లల కొరకై ప్రార్థిస్తున్నాం. నీ స్వరమును వినాలి. ప్రతిష్ఠించబడిన వారై దేవా లోకంలో పడిపోకుండా ఆ ప్రాంతాలలో నీ అద్భుత కార్యములు జరగాల, సంఘాలు బలపరచబడాల, అనేకుల హృదయాలు నీ వైపు తిప్పబడాలి. జనులు వందలాదిగా, వేలాదిగా ప్రతి నాలుకని దేవుడని ఒప్పుకొనున్నట్లు, ప్రతి మోకాలు ఎదుట వంచబడినట్లు ప్రభు రక్షణ కార్యములు జరుగునట్లుగా, సంఘములు విస్తరించబడినట్లుగా నీ కార్యములు జరిగించండి. ఎంతమంది మిషనరీలు, దైవజనులు వారి దేవ మేలు చేసి ఆశించని వారిగా దేవ వారి జీవితాన్ని కోల్పోయినడో మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామమున వారికి మంచి గుర్తింపు కలగాల. భారతదేశంలో ఏ వ్యతిరేకతలు ప్రభు నీ పిల్లల కొరకు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి. క్రైస్తవుల వలన జరిగిన మేలు, విద్య, వైద్యము ప్రభువానికి వందనాలు. ఏ సంస్కరణలు దేవాని యొక్క పిల్లల ద్వారా, మిషనరీల ద్వారా జరగాయో దేశం కొనియాడాలి, దేశంలో గణపరచబడాలి. జ్ఞాపకార్థ గ్రంథాలు తెరవబడును గాక. ఎస్తేరులు లేవనెత్తబడాలా, ప్రార్థనా గుంపులు లేవనెత్తబడాలా, రాజుల నిద్రలు కరువగుడుగా కానీ ప్రార్థిస్తున్నాం.
కాబట్టి ప్రభా నీ దైవజనులు హెచ్చించబడుట కొరకే నీ దైవాత్మలోని శ్రేష్టమైన కృపను మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అదే విధంగా బుద్ధిగల కన్యకల వల్ల మా దివిటిలో నూనె చేత నింపబడాలి, ఏ ఒక్కరు నశించిపోవద్దు తండ్రి. నీకు వందనాలు. సిద్ధపాటును దయచేయండి, మెలకువగా జీవితాన్ని దయచేయండి, ప్రార్థన మనస్సును దయచేయండి తండ్రి. నీకు వందనాలు. త్వరలో నువ్వు రానయుంటుండగా మేము ఎదుర్కోవాలా దేవా, ఎత్తబడాలా ప్రభా. నీ స్వరాన్ని విని నిన్ను ఎదుర్కోవాలా. మధ్య ఆకాశంలో చేర్చబడడం కొరకే మా దివిటీలు నూనె చేత నింపబడదు కాక, పరిశుద్ధాత్ముని చేత నింపబడదు కాక, ఎంప్టీనెస్ ఎక్కడ ఉండదు. ప్రతి గిన్నెలు నిండి పొర్లి పారునుగా కానీ ప్రార్థిస్తున్నాం, పొర్లి పారునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు దేవాని దైవ సహాయమును దయచేయండి ప్రభువానికి వందనాలు. అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తానని వాగ్దానం చేశాను తండ్రి. వందనాలు. పిల్లల మీద దైవాత్మ దిగును గాక, యవనస్తుల మీద దైవాత్మ దిగును గాక, ప్రార్థనా పరుల మీద, వృద్ధుల మీద నీ దైవాత్మ దిగును గాక, వృద్ధులు కలలు కందులు గాక, పిల్లలు దర్శనములు చూడాలా తండ్రి. వందనాలు. యవనస్తులు ప్రవచించాలా ప్రవచించాలా ప్రవక్తలు లేపబడుతురు గాక, మా దేశంలో ప్రవక్తలు లేపబడుతురు గాక దేవా. ఎండిన ఎముకల మీద ప్రవచించే యవనస్తులు ప్రవచించుటకు దైవాత్మ సంఘములలో ప్రవేశించును గాక, సంఘములలో దేవా నీ బలమైన ఆత్మ కుమ్మరించబడును గాక అని ఈ రాత్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు యేసయ్య. పరిశుద్ధ నామమున ప్రభా ఎండిన ఎముకలలో జీవం కలగాలి, పాడైపోయినవి మరలా కట్టబడాలి, బలహీనమైనవి బలమైన సంగతులు కలిగి ఉండుటకు సహాయమును దయచేయండి దేవా. సేవకులలో ఐక్యత దయచేయండి, సంఘములలో ఐక్యత దయచేయండి. వ్యాపార సంబంధమైన ఇహలోక సంబంధమైన అసూయ కక్షలు భేదాలు అన్నీ తొలగిపోవాలా. సంఘం ఏక మనస్సుతో ఉండాలి, ఏకాత్మతో ఉండాలా. అపార్థాలను కలగజేసే చీకటి అంధకార ఆలోచనలు యేసు నామమున కుటుంబముల నుండి సంఘముల నుండి సేవకుల నుండి విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం దేవ. అపార్థాలు తొలగిపోవును గాక, భేదాలు తొలగిపోవును గాక. డబ్బు, ధన వ్యామోహము, అధికారము, ఆశలు లోకములోనివి వేటి వలన బలహీనులై ప్రభువా సహవాసమును ఆత్మీయతను కోల్పోతున్నారు. మొదటి ప్రేమలో లోపమును కోల్పోయిన వారందరూ మరలా కట్టబడుదురు గాక, బలిపీఠాలు కట్టబడును గాక అని ఈ రాత్రి నీ నామం పేరున ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఐక్యత దయచేయండి. ఐక్యతలో నా జీవము, ఐక్యతలో నా శాశ్వత జీవం ఆశీర్వాదము ప్రతి కుటుంబాలు అనుభవించాలి, పరిచర్యలలో ఉండాలి ప్రభా. దైవజనులు కలిగి ఉండటకు నిస్వార్థమైన పరిచర్య నిజంగా జరగటానికి దేవాని దైవ కార్యములను మీరు జరిగించమని ఈ రాత్రి మేము ప్రార్థిస్తూ విలపిస్తున్నాము ప్రభు. వందనాలు దేవా. అదేవిధంగా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్న గిద్యోను సైన్యములు లేపబడాలా, మా దేశంలో గిద్యోను ఆర్మీలు లేపబడాలా ప్రభా. బలమైన సైన్యం ఇదివరకు ఎన్నడూ చూడని ప్రార్థన సైన్యములు లేపబడును గాక. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన సైన్యములు లేపబడును గాక. ప్రార్థన ద్వారా చరిత్రలు మార్చబడాలా, పరిస్థితులు మార్చబడాలా, సంఘ స్థితిగతులు దేవా తిరిగి సంస్కరించబడాలా, అపార్థాలు అన్నీ తొలగిపోవాలా దేవ. సంఘాలలో నానా విధాలైన డాక్టరేట్స్, తప్పుదోవలు పట్టే విధంగా ఆత్మానుభవము లేని దేవా జీవోత్సవంలో ప్రభువానికి వందనాలు. ఆచారబద్ధకంగా ఉన్న ప్రతి ఆత్మీయ ఆరాధనలు ఆత్మానుభవంగా మార్చబడును గాక, నూతన జీవంగా మార్చబడును గాక. సంస్థలలో కార్యములు జరగాల, వ్యక్తులలో కార్యములు జరగాల, హృదయాలలో కార్యములు జరగాల. యేసు నామమున ఒక్కడిని నువ్వు ఎన్నుకున్న దేవుడు గిద్యోను ఖడ్గము, అది యెహోవా ఖడ్గము. ఈ పరిచర్యకు నీవు ఇచ్చిన వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న నీ వాక్యమును ఖడ్గము చేత రానున్న దినములలో బయలు వెళ్ళటకు సహాయమును దయచేయండి. బలహీనమైన వారము నీ అందలి బలవంతులుగా మార్చబడాలా. నీ బలము వలన మేము బలం పొందుకోవాలా. మాకు యోగ్యత లేదు, మాకు అర్హత లేదు, మాకు స్థితి లేదు ప్రభా. కానీ పిలిచిన వాడవు, నమ్మదగిన వాడవు. నీ నిర్ణయంలో మార్పు లేదు, నీ తలంపులలో మార్పు లేదు, నీ దైవ చిత్తములో మార్పు లేదు, నీ పిలుపులో మార్పు లేదు ప్రభా. కాబట్టి ఈ భూమి మీద నీ సంగతులన్నిటినీ, నీ హృదయ దేవా వాంఛలన్నిటినీ తీర్చగలిగే విధంగా ఈ పరిచర్య నియమించబడుట కొరకే, జరుపబడుటకై యేసు నామమున దేవా నీ ఆత్మ చేత నడిపించబడును గాక. గిద్యోను సైన్యములు దేశంలో లేవనెత్తబడాలా, దేశంలో లేవనెత్తబడాలా, సార్వత్రికంగా లేవనెత్తబడాలా. ఆ 300 మంది యోధులు ప్రభా వెనుదిరిగే వారు అనేక మంది అయినారు. నిలవబడే ఆ కొద్ది మంది యోధుల ద్వారా ప్రభా నీకు వందనాలు. అతిశయించని ఏ నరుడు అతిశయించని నీ బలమైన కార్యము మా దేశంలో జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యేసు నామమున మా దేశంలో దైవ భయము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం.
అధికారుల ధైర్యములు చెడిపోవాలి, నాయకుల ధైర్యములు చెడిపోవాలి, ప్రజలు మార్చబడాలి, వారి హృదయాలలో నీ కార్యములు జరగాలి. తండ్రి నీకు వందనాలు. ప్రతి మోకాలు వంచబడాలి. యెహోషువ బయలు వెళ్తుండగా దైవ భయము కలిగినట్టుగా, అది రక్షించబడ్డట్టుగా, నాశనం నుండి తప్పించబడినట్టుగా ప్రభువా నీకు వందనాలు. యేసు నామమున నీ భయము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. దైవ భయము కలుగునుగాక తండ్రి వందనాలు. దేశ రక్షణ అంటే బార్డర్ ఒకటే కాదు, ఆత్మల ఆత్మీయ రక్షణను మేము కలిగి ఉండడం కొరకే ప్రభువాని దైవ సహాయమును దయచేయండి. దేవాధికారులు రక్షించబడాలా, ఐటీ వారు రక్షించబడాలా, సాఫ్ట్వేర్స్ దేవా ఇంజనీర్స్ రక్షించబడాలా ప్రభువా వందనాలు. రాజకీయ నాయకులు, ప్రజలు, కుల మత భేదము లేకుండా దేవ ప్రతి వారు రక్షించబడడం కొరకే సహాయం దయచేయం. నోవా తన కుటుంబంతో ఓడలో ప్రవేశించిన విధంగా ఓడలు దేవా తమకు తాముగా సిద్ధపరుచుకున్నకు జ్ఞానము కలుగునుగాక, అర్హత కలుగునుగాక, నీ కృపావరించునుగాక. ఓడలో ఉన్న క్షేమం, ఓడలో ఉన్న సహవాసం, సమృద్ధి, నెమ్మది ప్రతి వారు కలిగి ఉండాలి. ఎవ్వరు తప్పిపోవద్దు, ఎక్కడా విడిచిపెట్టబడద్దు తండ్రి నీకు వందనాలు. కాబట్టి దైవ కార్యములను జరిగించండి. నీ కృప కలుగునుగాక, సంఘములలో నీ కృప ఆవరించునుగాక, సేవకులలో కృప ఆవరించునుగాక. దేవ ఏర్పరచబడిన వారు తప్పిపోవద్దు, నశించిపోవద్దయా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. తొలగిపోవద్దు ప్రభువా, నీ ఏర్పాటు నుండి తొలగిపోవద్దు, విడిచిపెట్టబడద్దు ప్రభువా. దేవాని దైవ కార్యములు జరిగించండి, సంపూర్ణంగా జరిగించండి. హృదయాలలో ఆసక్తిని ప్రభువా మెలకువ కలిగిన జీవితాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేలు మీద క్షేమముండును గాక, సమాధానము కలుగును గాక, తిరిగి శత్రువులు వర్ధిల్లదు ప్రభువా. సమాధాన సంగతులను దయచేయండి. దేవాని రాకడ సూచనలు ఎన్నో జరుగుతుండగా దేవానికి వందనాలు. ప్రతి ప్రవచన నెరవేర్పు జరగాల, గ్రహించగలిగే మనస్సు ప్రతి క్రైస్తవునికి దయచేయండి. దేవా ఈ లోకమంతా నీ వైపు చూడటానికి దేవాని యొక్క దైవ కార్యములను జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. చీకటితో బాధించబడుతున్న బిడ్డలు రూబద శక్త రణల రకద రకి హల్లరణ ప్లౌరణ రాబ సక్త రణల రకద రణల రబద దేవ అమావాస్య పౌర్ణమి బంధకాలు, అదేవిధంగా ప్రభా చాతబడి చిల్లంకి భానుమతి రోగములు దేవ ఆయా రోగముల చేత బాధించబడుతున్న వారు, ఆ ఇన్ఫెక్షన్స్ చేత బాధించబడుతున్న వారు, చీకటి ప్రభావం వలన బాధించబడే ప్రతి వారికి యేసు నామమున స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, అపవాది పోరాటాల నుండి విడుదల కలుగును గాక. అంతరంగికంగా రబద శకల్ ధరణ రక ధరణ రబద రిహల్ ధరణ రబ్లౌరణ రబ మనుషులకు కనబడని ఆ పోరాటాలు, ఆ స్థితిగతులు, ఆ భయము రుకద సక్తరణ రబ ఏ పోరాటాల గుండా నీ బిడ్డలు బయలు వెళ్ళిన మార్గములలో చీకటికి ఓటమి కలుగును గాక, నీ వెలుగుకు విజయం కలగాల, నీ నామము గణపరచబడాలా, నీ పిల్లలు హెచ్చించబడాలా. తండ్రి నీకు వందనాలు. అపవాది రాత్రి వాడి దుర్గములు పారద్రోలబడును గాక, నిర్మూలమగును గాక, అంధకార రాజ్యములు కూల్చబడును గాక. కుటుంబాలలో ఐక్యత లేకుండా రకద శక్త రణల రబ భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానము లేకుండా దేవా సరైన అనుబంధము లేకుండా ప్రేమలు చల్లారిపోయి వేసారిపోయి ప్రభా ఎన్ని కుటుంబాలు డిస్టర్బ్ అయి ఉంటున్నాయో విడిపోయిన భార్యాభర్తల కొరకే ప్రార్థిస్తున్నాం. యేసునామమున యేసునామమున కుటుంబాలు కట్టబడును గాక, కట్టబడును గాక, కట్టబడును గాక. యవనంలో ఉన్న జీవితాలు ఎంతమంది వారి జీవితాలను కోల్పోయి రికద శక్తరనల రకదరనలరబ మేలుకు బదులుగా కీడును, ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని, తండ్రి నీకు వందనాలు, నవ్వుకు బదులుగా దుఃఖాన్ని అనుభవిస్తూ 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 కృంగిన ప్రతి హృదయాలు విడిపించబడాలా. యవనస్తుల హృదయాలలో కార్యములు జరుగును గాక, మరి భవిష్యత్తు మార్చబడాలా, అవకాశములు కలుగును గాక. యేసునామమున పాడైనవి మరలా కట్టబడాలా, కట్టబడాలా. చేజారినవి ఈ రాత్రి ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నా. యేసునామమున చేజారిన ప్రతి పరిస్థితులు మరలా క్రీస్తునందు అనుగ్రహించబడును గాక, నూతన ద్వారములు తెరవబడును గాక. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి వివాహ సంబంధాలు రావాలా ప్రభా, మంచి వివాహ సంబంధాలు రావాలా, శ్రేష్టమైనవి, భయభక్తులు కలిగినవి, నిన్ను గణపరచుటకు కుటుంబంగా ఈ భూమి మీద నీ చిత్తమును నెరవేర్చి వర్ధిల్లి ఆశీర్వదించబడుటకు యేసునామమున మంచి వివాహ సంబంధాలు 2025లో కలుగును గాక. దేవా ఐక్యత దయచేయండి. నీ పిల్లలకు నీ దైవ కార్యమును జరిగించమని ఈ
ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం. గర్భఫలము కొరకే, కుమారుల కొరకే ఎదురు చూసేవారు రుకద శక్తర నళర కద రికల్దర నరహదౌర నళరా బాబా సియందర నళరాబ శక్తర నళరబ గర్భములో కుమారుల కొరకు ఎదురు చూస్తున్న తల్లులకు యేసు నామమున ఈ 25లో ప్రభా వారి కుమారులతో సాక్ష్యము చెప్పే మహిమ కనపరచబడును గాక, ఆవరించును గాక, గర్భములను ఆవరించును గాక. ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. మానసిక రుగ్మత తొలగిపోవాలా. ఫిట్స్ తండ్రి నీకు వందనాలు. PCOD లంగ్స్ లో ప్రాబ్లమ్స్ రూమా లంగ్స్ ప్రాబ్లమ్స్ కలిగిన వారందరికీ స్వస్థత కలుగును గాక యేసు నామములో. కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎంతమంది మా వారు ప్రభువా కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధించబడుతున్నారో, డయాలసిస్ జరిగే స్థితిలో ఉన్నవారైనాను స్వస్థపరచబడుదురు గాక, నూతనముగా నిర్మించబడును గాక, దైవ కార్యము జరుగును గాక. నీ పునరుద్ధానం యొక్క శక్తి, బలము, ప్రభావము వారి శరీరాలను, అవయవాలను ఆవరించును గాక, నూతనముగా నిర్మించును గాక అని ప్రార్థిస్తాం. క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి. గడ్డలన్నీ కరిగిపోవాలా యేసు నామమున. ఎముకలలో వ్యాధులు తొలగిపోవాలా, నరాల బలహీనత తొలగిపోవాలా, మైగ్రేన్ హెడ్ఏక్స్ నుంచి విడుదల కలగాల. కడుపు నొప్పి రీకద శక్తరనల రకల్దరబ అనుకోని కడుపు నొప్పి రుమద శరణ రబ స్త్రీలలో ముఖ్యంగా కలిగి ఉన్న ఈ బలహీనత నుండి ఈ రాత్రి స్వస్థత కలుగును గాక. బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆగిపోవాలా యేసు నామమున స్వస్థత కలుగును గాక రికద శక్తరనల రకదరనల రబ. గర్భముతో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. మంచి కుమారులు అనుగ్రహించబడాలా, నీ చిత్తానుసారంగా కుమార్తెలను అనుగ్రహించబడాలా. స్వస్థత కలుగునుగాక యేసు నామమున. సుఖమైన ప్రసవం కలగాల, సుఖమైన ప్రసవం. ఈ ప్రార్థన జరుగుతుండగానే నీ మహిమ వారి గర్భములను ఆవరించునుగాక. ఇన్ జీసస్ నేమ్. బిజినెస్లో నష్టపోయి కోల్పోయి అన్ని కోల్పోయిన వారికి ఇదిగో అద్భుతమైన సహాయం వేస్తున్నామా కార్యములు జరుగునుగాక. ఆత్మ వలన సంగతులు బయలుపరచబడునుగాక. వారి వ్యాపారాలు గణపరచబడాలా, సమృద్ధితో ఉండాలా, మేలుగా మార్చబడునుగాక. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి యేసు నామమున ఈ 25లో వారు కోరుకునే వాటికంటే, ఊహించే వాటికంటే అద్భుతమైనవి యేసయ్య నామమున అనుగ్రహించబడునుగాక. సడన్ కాల్స్ నీ బిడ్డలు పొందుకోవాలి. తండ్రి నీకు వందనాలు దేవా. దైవ సహాయం తెచ్చేయండి. ఈ రాత్రి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి దేవా. నీ అద్భుత కార్యాలను జరిగించండి, ఆశ్చర్యకరమైన సంగతులను జరిగించండి. విడువక నిన్ను ప్రేమించే వారికి, విడువక నిన్ను దేవాశ్రయించే బిడ్డల కొరకై నీ దైవ కార్యాలు జరిగించమని ఈ రాత్రి ముందున్నదంతటిని నీ చేతికి అప్పగించుకుంటూ నీవు మాకు ఇచ్చిన ఈ విడుదలను బట్టి మా 2 చేతులు పైకెత్తి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్తోత్రం. ఈ ప్రార్థన విని నీవు ఇచ్చిన జవాబును బట్టి మాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అదే విధంగా అందరం దేవుడి స్తుతిస్తాం. ఒక్క నిమిషం యేసయ్యా, నువ్వు లేకుండా మేమేమీ చేయలేము, నువ్వు లేకుండా మేము వర్ధిల్లలేము. ఈ లోకంలో ఎక్కడ మాకు ఆధారం లేదు, ఎక్కడ మాకు సహాయం లేదు. కొండల తట్టు మా కన్నులెత్తి చూసినా ఏ మనుషుల వలన, ఏ స్థితిగతుల వలన మాకు సహాయం లేదు. కానీ నీవే మాకు ఆధారమై ఉన్నావు. ఇదిగో ఆకాశముందున నీవు తప్ప మాకెవ్వరూ లేరేసయ్యా. ఈ రాత్రి మా మధ్యలో ఉన్న నీ వైపు మేము చూస్తున్నాం. సహాయము దయచేయండి. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. యేసయ్యా మా దైవమా, తండ్రి దేవా
ఆశ్రయము నీవే. దేవా నీ అద్భుతమైన కృప చూపించండి. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, once again. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. ప్రభువా, ఈ రాత్రి ఆదరించండి. వేదనలో ఉన్న, కన్నీటిలో ఉన్న, ఒంటరితనంలో ఉన్న ప్రభువా, ఇల్లు లేని వారికి ఇంటిని మీరు దయచేయండి. దేవా, ఎన్ని కోల్పోయిన వారిగా వారి జీవితాలు ఉన్న ఈ రాత్రి ఒక మంచి ఆధారం, నీవే ఆధారమై, నీవే ఆశ్రయమై ప్రభువా, ఈ లోకమంతా విడిచిన నీ విడువని దేవుడమైన నీ కృప నీ పిల్లల ఎడల కనపరచబడదుగా. కరుబద వారి ప్రయత్నాలలో తోడుగా ఉండండి. అన్ని విషయాలలో మీరు ఆదరించండి. ఏసునామమునా, ఏసునామమునా, నా ప్రాణమైన దేవా, నేను ఆరాధిస్తుండగా నీ అద్భుత కార్యములను జరిగించండి. దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లోకమంతా నన్ను మరచినను, నా వారే విడచినను. లోకమంతా నన్ను మరచినను, నా వారే విడచినను. నీ నామం మరువనయ్యా, నా యేసయ్యా, నిన్ను నేను విడువనయ్యా. నీ నామం మరువనయ్యా, నా యేసయ్యా, నిన్ను నేను విడువనయ్యా. నా ప్రాణమైన, ప్రాణమైన, ప్రాణమైన యేసు. ఎవ్రీబడి, నా ప్రాణమైన, ప్రాణమైన, ప్రాణం మన హృదయంలో నుంచి, నా ప్రాణమైన, ప్రాణమైన, ప్రాణమైన యేసు. నా ప్రాణమైన, ప్రాణమైన, ప్రాణమైన యేసు. నా ప్రాణమైన, ప్రాణమైన, ప్రాణమైన యేసు. నా ప్రాణమైన, ప్రాణమైన, ప్రాణమైన ఎందరూ కలిసి, నా ప్రాణమైన, ప్రాణమైన, ప్రాణమైన యేసు. నా ప్రాణమైన, ప్రాణమైన, ప్రాణమైన once again. నా ప్రాణమైన, ప్రాణమైన. లార్డ్, నీవు ప్రాణమైన దేవుడు, నీవు ఆధారమైన దేవుడు, నీవే నా
మా సర్వస్వం. మేము మరవలేము యేసయ్యా నీ ప్రేమను, మేము మరవలేము నీ కృపను. నా ప్రాణమైన యేసయ్యా, ఈ రాత్రి నీ నామాన్ని మేము ఆరాధిస్తుండగా రక శక్తి నీ పరలోక సన్నిధి యేసు నామమున ఈ ప్రాంతమంతయో ప్రతి గృహములోను బయలు వెలును గక్క, బయలు వెలును గక్క. ఈ జీసస్ నేమ్, ఈ జీసస్ నేమ్, ఈ జీసస్ నేమ్. హృదయములలో, తలంపులలో, శరీరములలో ప్రతి రోగములు విడిచిపోయినట్టుగా నీ దైవ కార్యములు జరుగును గక్క, జరుగును గక్క, జరుగును గక్క. రికద శక్తరనల రకద రకద రనల రాబ సక్తరనల రబ. నీ దూతలు వ్యాపించాలా, నీ దూతల పరిచారము జరుగును గక్క, జరుగును గక్క. ఏసునామమున, ఏసునామమున. ఎక్కడ నిబిడల పోరాటాలు ఉన్నాయో, ఎక్కడ ఓటమి, ఎక్కడ వ్యతిరేకత, ఎక్కడ శత్రువుల వనరులు ఉన్నాయో, యేసునామమున నీ దూతలు బయలు వెలుదురుగాక, బయలు వెలుదురుగాక. జీసస్ నేమ్, జీసస్ నేమ్, జీసస్ నేమ్. రిబ షందరనల రకల్దరన రబ. యేసునామమున, యేసునామమున, యేసునామమున. రిబవ షకదరనల రకల్దరన రకద రహకల్దరన రబద సందరనల రబౌ రబ షియల్దరన రకదో సహల్దరన రబద. Jesus name. Na pranavahina, pranavahina, pranavahina Yesu. Na pranavahina, pranavahina, pranavahina. Maruvalenu needu prema, maruvalenaya nee sneham. ఈ ఆరాధన జరుగుతుండగానే జీసస్ నేమ్ దేవా, నీవే చెదిరిన వారిని బాగు చేయవాడు, ప్రతి హృదయాలను ఆదరించే దేవుడా, నలిగిన వారిని బలపరచేవాడు, ఓడిపోయిన వారికి విజయమునిచ్చే దేవుడా, పడిపోయిన వారిని లేవనెత్తువాడా, కృంగిన వారిని ఉద్ధరించేవాడవు నీవే, గోతిలో నుండి ఆ ఉన్నతమైన స్థానానికి చేర్చేవాడవు నీవే, బలహీనులకు బలమునిచ్చేది నీవే దేవా. ఈ ఆరాధన జరుగుతుండగానే నీ కార్యములు జరుగుతుండగా తండ్రి దేవా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు యేసయ్యా
నీవు ఉంటే మాకు చాలు ప్రభువా, నీవు ఉంటే మాకు చాలు యేసయ్యా. నీ ప్రేమ, నీ కృప, పర్వతములు తొలగిపోయినాడు, మెట్టలు తత్తరిల్లినాడు, విడువని నీ కృప, సమాధాన నిబంధన ఈ భూమి మీద మాకు చాలు. ఆ నిబంధన నుండి తొలగిపోవద్దయా, ఆ కృపను విడిచి మేము వెళ్ళిపోవద్దయా. నీ ప్రేమలో నిలిచి ఉండి వేరు పరుటకు, బహుగా ఫలించుటకు, రక్షణ ఫలమును ఆశీర్వాదమును పెంచుకునటానికి, అనుభవించడానికి మా కొరకే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి నీవు దిగి వచ్చి రక్తమును కార్చిన దేవుడు, రక్షకునిగా వచ్చిన దేవుడు ప్రభువా. నీలోనే మాకు రక్షణ, నీలోనే మాకు ఆనందం, నీలోనే మాకు సమాధానం తండ్రి. కాబట్టి నీ కార్యములను జరిగించండి. నీ శిలువ యాగం వలన ప్రతి రోగముల నుండి స్వస్థత కలుగును గక్క, పోరాటముల నుండి విడుదల కలుగును గక్క. నూతన నెమ్మది, నూతన తైలం, నూతన అభిషేకం సంపూర్ణంగా మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోవాలి. వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు నాతో మాతో దేవా ఒక నూతన పద్ధతిలో ఆశీర్వాదములు మేము స్వతంత్రించుకోవడానికి మాట్లాడండి, దీవించండి, అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వన్స్ అగైన్ మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములను తెలియజేస్తూ పరిచర్యలోనికి ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. నిజంగా 1 year కేవలం ఈ 1 month మాత్రమే మన ముందున్నది. మరొక సంవత్సరం గతించిపోతున్నది. దేవుడి సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులను నేను చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా. సో కాబట్టి ఆశీర్వాదం కొరకై మరికొన్ని నూతనమైన విషయాలు ఈ దినము పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిలో మనందరము నేర్చుకుని స్వతంత్రించుకునే సంగతులను నేడు మనం చూద్దాం. మనందరికీ తెలుసు ప్రియులారా, యేసు ప్రభు వారు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చటానికి మన యొక్క అవిధేయతను విధేయత ఫలముగా, ఆయన విధేయతను బట్టి, మన నీతి కాదు కానీ ఆయన నీతిని బట్టి మంచి ఫలాన్ని మనకి ఇవ్వడానికి ఆయన రక్షకునిగా వచ్చాడు. క్రిస్మస్ సీజన్లోనికి మనం వచ్చాం. అనేకులు క్రిస్మస్ ఆరాధనలను వారు చేస్తూ ఉన్నారు ప్రియులారా. సో కాబట్టి క్రిస్మస్ సంగతులను మనం కలుగ చేయటానికి, రక్షణను ఉండటానికి ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. అందుకే హీ హ్యావ్ ద వన్ నేమ్, ద నేమ్ ఈజ్ హీస్ ద సేవియర్. ఆయన రక్షకుడు. అయితే ఆ రక్షణలోనే ఆశీర్వాదం ఉన్నది. ఈరోజు ఆశీర్వాదం 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 అనుకుంటూ ఎక్కడికో మనం పరిగెత్తే అవసరం లేదు. కానీ ఆయనలోనే ఆశీర్వాదం, యేసయ్యలో ఆశీర్వాదం. నువ్వు ఏ యేసుని అంగీకరించి విశ్వసించావో, ఏ యేసుని మన కాపరిగా, మన యొక్క నాయకునిగా మనలో మనం అప్పగించుకున్నామో, ఆ రక్షణలోనే ఆశీర్వాదం దాగి ఉన్నది. దాని కొరకు ఎక్కడ మనం పరిగెత్తే అవసరం లేదు. ఎక్కడెక్కడో పోరాడి ఏదేదో వెచ్చించి ఈ లోకంలోని అన్యుల వల్ల ఎక్కడికో మన ప్రయాణాలు కొనసాగించే అవసరం లేదు. కానీ ఈ రక్షణలోనే ఆశీర్వాదము దాగి ఉన్నది. సో కాబట్టి ఒక వ్యక్తిని ఈ రాత్రి ప్రత్యేకంగా మేము ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారి భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు అనేక ప్రాంతాలలో స్వార్థ ప్రకటిస్తూ ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. సో ఆ విధంగా ఆయన ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఎరికో అనే పట్టణానికి ఆయన వెళుతూ ఉన్నాడు. ఈ ఎరికో శపితమైనది, ఈ ఎరికో శపించబడింది. దేవుడు ఆ యొక్క యెహోషువ ద్వారా శపించబడిన పట్టణం ఇది ప్రియులారా. అక్కడ ఆశీర్వాదము లేదు. అక్కడ దేవుని గురించిన వాంఛ కానీ స్థితిగతులు కానీ కలిగి ఉండే పరిస్థితులు లేవు ప్రియులారా. కాబట్టి ఆ శపితమైన దానిలోనికి యేసు ప్రభు వారు ప్రవేశించారు అని ఆ వాక్య భాగంలో మొదటి అధ్యాయంలో ఆ యొక్క మొదటి వచనంలో మనము 19వ అధ్యాయం మొదటిలోనే మనం చూడగలుగుతాం ప్రియులారా. సో యేసు ప్రభు వారు ఎరికోకి వెళుతూ ఉన్నాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంతకీ ఎందుకు యేసు ప్రభు వారు వెళుతూ ఉన్నాడు? ఎవరి కొరకు ఆయన వెళుతూ ఉన్నాడు? యేసు ప్రభు వారు ఎవరైనా ఆహ్వానించారా?
డబ్బున్నవారు కానీ, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న బీదలు కానీ, లేకపోతే అధికారులు కానీ ఎవరైనా ఆయనను ఆహ్వానించారా? అక్కడ ఆస్తిపరులు ఉన్నారు, బీదలు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు, అనేకులు ఉన్నారు, చాలామంది ప్రజలు అక్కడ నివాసము చేస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే ఆయన యెరికోలో అడుగు పెట్టడానికి ఎవరైనా ఆయనను ఆహ్వానించారా? ఎవరైనా ఆయనను పిలిచారా అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు యెరికో ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఎవరు ఆయన పిలవలేదు. తానే ప్రయాణమై వెళుతూ ఉన్నాడు, తానే ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఆయన ప్రయాణమై వెళుతున్నాడు. అసలు ఏం జరుగుతున్నది, ఎందుకు వెళుతూ ఉన్నాడు? ఈ వృత్తాంతం అంతటిలో ఏదో ఒక ఏర్పాటు, ఈ వృత్తాంతం అంతటిలో ఏదో ఒక నియామకం, దేవుని యొక్క ప్రణాళిక మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి దానిని చాలా జాగ్రత్తగా మనం చూద్దాం ప్రియులారా. సో అనేక మంది ప్రజలున్నా, అనేకమైన పరిస్థితుల ప్రాంతంలో నెలకొన్న బైబిల్ గ్రంథంలో ఈ యెరికో పట్టణంలో జక్కయ్య అనే పేరు మాత్రమే రాయబడింది. మరే అధికారి పేరు కానీ, మరే ప్రజల పేర్లు కానీ ఎంత మాత్రమును కూడా అక్కడ రాయబడి లేవు. ఎవరు ఈ జక్కయ్య అంటే చీఫ్ ట్యాక్స్ ఫార్మర్. ఆయన ఒక సుంకపు గుత్తాదారుడు, ఆయన పన్ను వసూలు చేసేవాడు అని వాక్యం చెప్తున్నది. అంతేకాదు, హీస్ ద మ్యాన్ ఆఫ్ వెల్త్, అంటే మంచి ధనవంతుడు, మంచి ఆస్తిపరుడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. ఇంతమంది ఉండగా జక్కయ్య పేరు ఈయన ధనవంతుడైనందుకు నిజంగా రాయబడిందా? లేకపోతే ఒక అధికారంలో ట్యాక్స్ ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్లో తాను ఉన్నందుకు రాయబడిందా? ఇంతకీ ఏం జరుగుతున్నది, ఏ స్థితిగతులు అక్కడ ఉన్నాయనే కొన్ని కారణాలు మనం ఈ రాత్రి చూద్దాం. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. ఆ 3వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు వాక్యంలో ఈ విధంగా రాయబడింది. చదువుదాం ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనమా. యేసు ఎవరో అని చూడగోరెనుగా. యేసు ఎవరో అని చాలండి. ఆయన అక్కడ ఏం జరుగుతున్నది జక్కయ్య జీవితంలో అనంటే, యేసు ఎవరో, హూ హీస్, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరై ఉన్నాడని చూడాలని ఆయన అనుకున్నాడట, చూడడానికి ఆశపడ్డాడట. ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది, హీ హ్యావ్ ద డిజైర్ ఇన్ హిస్ హార్ట్. ఆయన యొక్క హృదయంలో ఒక ఆశ ఉన్నది. ఎవరిని గురించిన ఆశ? డబ్బును గురించిన ఆశ కాదు. జాగ్రత్తగా వినండి. పేరును గురించిన ఆశ కాదు, ఇంటిని గురించిన ఆశ కాదు, బంధువులను గురించిన, పిల్లలను గురించిన స్థితిగతులు, వారి యొక్క మంచి స్టేటస్లు, వాటికి సంబంధించిన ఆశ కాదు. ఏ ఆశ తన హృదయంలో ఉన్నది అనంటే, యేసయ్యను గురించిన ఆశ, యేసు ప్రభువారిని చూడాలన్న ఆశ, యేసయ్య గురించి తెలుసుకోవాలి అనే ఆశ. ప్రియులారా, మన జీవితంలో చాలా మందిలో ఆశలు అనేకములు ఉన్నవి, కానీ క్రీస్తు కొరకు ఆశ కలిగిన క్రైస్తవ జీవితాలు ఈ అంత్య దినాలలో కరువైపోతున్నాయి. యవనస్తులైనా, పెద్దవారైనా, ముసలితనంలో ఉంటున్న వారైనా ఆశలు పెరిగిపోతున్నాయి. లోకాశల చేత, లోకపు వాటి చేత యేసు కొరకైన వాంఛ, యేసు కొరకైన ఆ యొక్క దృక్పథము, ఆ యొక్క మనస్సు, దానిని కోల్పోయి ఆశ కలిగి ప్రయాణించిన వారు, ప్రారంభించిన వారు ఈరోజు చాలామంది క్రీస్తు కొరకు ఆశను చంపుకున్న వారు మనలో చాలామంది ఉన్నారు. క్రీస్తు కొరకు ఆశలో వెనుదిరిగిన వారు చాలామంది ఉన్నారు. హృదయంలో ఒక మంట ఆశతో ప్రారంభించిన వారు క్రీస్తు కొరకైన వాంఛయే విడిచిపెట్టిన వారు, మందిరాలను విడిచిపెట్టిన వారు, దైవసేనులను విడిచిపెట్టిన వారు, ఇంకా మనం ఆలోచన చేస్తే పరిచర్యను నిర్లక్ష్యం చేసిన వారు, ఆయన కొరకే ఒక మంచి స్థితిని, ఆ యొక్క మంచి ఆరాటాన్ని కలిగి ఉన్నవారు వారి హృదయంలో ఆశను చంపుకున్నవారు ప్రియులారా. కానీ జక్కయ్య క్రీస్తు కొరకు ఆశ. ఈరోజు క్రీస్తును ప్రేమించి క్రీస్తు వారం అని చెప్పుకునే మనము ప్రియులారా, క్రీస్తు కొరకైన ఆశలు పక్కన పెట్టి, క్రీస్తు మీద మనస్సు ఉంచడం పక్కన పెట్టి, లోకము మీద ఆశల వైపు పరుగెడుతూ నేను అంటున్నా, ఎందుకు జక్కయ్య బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడు? ఆయనేం నీతిమంతుడు కాదు, ఆయనేమో లేకపోతే దేవునికి ఏం ట్యాక్స్ వాటి చేసిన దాన్ని బట్టి స్పాన్సర్ చేసినోడేం కాదు. ఎందుకు రాయబడ్డది అని అంటే, అక్కడ ఆ యొక్క ఊరంతటిలో యేసు కొరకు ఆశ కలిగిన వారిలో జక్కయ్య మొదటివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రేపు జీవగ్రంథంలో, పరలోకంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థితి ఉండాలంటే, నీ ఆశ హృదయంలో ఎవరి మీద ఉండాలా? యేసు మీద ఉండాలా? నీ పనులను గురించిన వాంఛ, ఆరాటం ఎవరి మీద ఉండాలా? యేసు మీద ఉండాలా?
ఆ యేసు మీద ఉంచాల్సిన మనము యేసు మీద ఉంచక ఈ లోక సంబంధమైన వాటి మీద ఉంచుతూ చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు నేను అంటున్నా, నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? జక్కయ్య పేరు రాయబడిన విధంగా నీ పేరు ఎక్కడో రాయబడకుండా మిస్ అయిపోతున్నావేమో ఆలోచన చేసుకో. ఎక్కడో జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి ఉండాల్సిన నీ పేరు రాయబడకుండా కనుమరుగైపోతుందేమో. దేవుని యొక్క సంగతులను గురించిన, క్రియలను గురించిన దానిలో హెచ్చించబడుట కొరకై, మహిమ పొందడం కొరకై లిఖించబడి ఉండాల్సిన జ్ఞాపకార్థ గ్రంథాలలో నీవు లిఖించబడకుండా ఒక్కవేళ ఉంటున్నావేమో. నేను అంటున్నా, జక్కయ్య పేరు బైబుల్ గ్రంథంలో రాయబడ్డదేవా. లోకమంతంటుంది జక్కయ్య పాపి, లోకమంటాడు వాడు దరిద్రుడు, వాడు ఎవడో తెలుసా? అన్యాయపు వ్యక్తి, వాడు ఏమాత్రం మంచివాడు కాదండి జక్కయ్య అంటున్నారు. అయితే ఆ వ్యక్తి కొరకు బైబుల్లో రాయబడింది. బికాస్ ఆఫ్ ద ఓన్లీ వన్ రీజన్, కారణం ఒకే ఒకటి ప్రియులారా, జక్కయ్య వారు ఎవరిలాగా కాదు, యేసయ్య మీద ఆశ కలిగిన వాడు. హల్లెలూయా. సో యేసు మీద ఆశ కలిగి ఎలాగైనా యేసయ్యను చూడాలా, ఎలాగైనా యేసయ్యను కలవాలా అని అనుకున్నాడు. అయితే అక్కడ రాయబడింది, చదవండి, దాని కింద చదవండి. చూడగోరెను గాని 19:3 పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను. ప్రియులారా గమనించండి, ఇక్కడ పొట్టివాడయ్యాడట. వాక్యంలో రాయబడినది ఆయన పొట్టివాడు. వినండి జాగ్రత్తగా, నా వైపు చూడండి ఒకసారి. యేసయ్యను చూడాలనుకున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యేసయ్యను చూడాలని ఉన్నా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనంటే, యేసయ్యను చూడటానికి అనుకూలంగా ఉన్నాయా? లేవు. ప్రతికూలత ఉంది అక్కడ. ఆయన ఆశపడైతే వెళ్ళాడు కానీ అనుకూలత లేదక్కడ. అక్కడంతా వ్యతిరేకత ఉన్నది. తాను ఏ ఆశతో వెళ్ళాడో ఆ ఆశ తీర్చబడే స్థితి లేదు, ఆ అవకాశం లేని స్థితి, వేసారిపోయిన స్థితి, అలసిపోయిన స్థితి. ఈరోజు చాలామంది వ్యక్తులను చూసి, ప్రజలను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, ఈ గుంపును చూసి అవకాశము లేని విధంగా జక్కయ్య ఎట్లా ఉన్నాడో, మన జీవితంలో చాలా వరకు అవకాశాలు లేవని కృంగిపోయి, వేసారిపోయి, అలసిపోయి మనలో మనం కృంగిపోవడానికి కారణం ఏంటిదో తెలుసా? యేసయ్యను చూడడానికి వచ్చిన మనము ప్రజలను చూసే అనుభవం. ఈ ప్రజల మీద మన దృష్టి ఉంచినప్పుడు, ఈ ప్రజల మీద, లోకము మీద, లోక సంబంధమైన వారి మీద, నీ చుట్టూ ఉన్న వ్యక్తుల మీద నీ మనస్సు నిలిపినప్పుడు, వారి మధ్యలో నీ ఉన్నప్పుడు నీ అవకాశాలను కూడా వాడు పాడు చేస్తాడు. నేను అంటున్నా, నీవు ఆశ కలిగి క్రీస్తు కొరకు ఒక మంచి దైవాశీర్వాదాన్ని పొందాలనుకుంటే నీ వాళ్ళని నీకు అడ్డు కట్టగుంటారు, నీ చుట్టూన వాళ్ళే నీకు అడ్డుగా ఉంటారు, నీ సొంత ప్రజలే నీకు అడ్డుగా ఉంటారు, నీవు ప్రేమించి సహకరిస్తున్నారు అనుకునే వారే నీకు అడ్డుగా ఉంటారు, నీవు ఒక మంచి ఆశతో వెళుతున్న నీ ఇంటి వారే నీకు అడ్డుగా ఉంటారు ప్రియులారా. కాబట్టి నేను ఒక మాట తెలియజేస్తున్నా, మనుషులు పరలోక రాజ్య సంబంధమైన వాటికి ఎప్పుడు వ్యతిరేకులే. ఈ లోక సంబంధమైన మనస్సు కలిగిన వారు దేవుని రాజ్య సంబంధమైన దేని కొరకు నువ్వు పరిగెత్తిన దానికి నీకు ఆటంకముగా ఉండేవారే, దానికి నీకు అభ్యంతర కారణంగా ఉండేవారే. కానీ అనుకూలత కలుగజేసే స్థితి వారి వలన ఎన్నటికీ కలగదు ప్రియులారా. జక్కయ్యకి వ్యతిరేకత, పాపం ఆశ కలిగి ఉన్నాడు, పరిగెట్టిండో, పోయిండో, పొట్టివాడో, ప్రతికూలమైన పరిస్థితి, చుట్టూ తిరిగి చూస్తున్నాడు, ఎక్కడ అవకాశంలే, ఎక్కడ సోర్స్లే, అంత వేసారిపోయినదిగా ఆయన ఆశ ఉండిపోయింది. కానీ ఒకటి మాత్రం ఆయనకు తెలుసు, ఈ త్రోవలో నేడు యేసయ్య రానై ఉన్నాడు. హల్లెలూయా. ఐ నో వెరీ వెల్, ఈ త్రోవలో యేసు ప్రభువారు రానై ఉన్నారు, ఈ త్రోవలో యేసు ప్రభువారు రానై ఉన్నారు. ఈరోజు చాలామందికి యేసు వాడనని చెప్తూనే ఎక్కడ యేసును కలవాలో అర్థం కావట్లేదు, యేసయ్యని ఏ విధంగా ప్రార్థించాలో అర్థం కావట్లే, దేవుణ్ణి ఏ వ్యతిరేకతలో ఏ విధంగా వెదకాలో అర్థం కావట్లే, ఏ విధంగా ఆరాధించాలో అర్థం కావట్లే. కారణం ఏంటిదనంటే, హృదయము ఆయన మీద కలిగిన ఆశలో నుండి బయటికి రావడం, ఆశను చంపుకోవడం,
ఆసక్తిని కోల్పోవడం ప్రియులారా, అపోజిషన్ని చూసి, లేకపోతే లోకంలోని వాటిని ప్రేమించి ఆయన మీద నుంచి మనస్సు తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రియులారా. అయితే నేను ఒక్క మాట అంటున్నా, ఆ ప్రజల కంటే, ఆ వ్యతిరేకత కంటే జక్కయ్య హృదయంలో క్రీస్తు కొరకు కలిగి ఉన్న ఆశయే బలమైనది. హల్లెలూయా. ఆ ఆశయే గొప్పది. ఆ ఆశ ఆయనకు ఒక ఆలోచన ఇచ్చింది. ఇక్కడ మనుష్యులలో ఈ వ్యతిరేకత నాకున్నది, నేనైతే చూడలేను అనుకుంటున్నాడు. చుట్టూ పారా చూస్తున్నాడు. ఆయన వెతుకుతుంటే ఆయనకు ఒక మేడి చెట్టు కనబడ్డది. అందుకే దేవుడు అన్నాడు, వెదకుడి వెతికిండు. ఇటు వెతుకుతున్నాడు ప్రజలే. అట్లా వెనుకకి తిరిగి చూస్తుండేమో ఆయనకు ఒక చెట్టు కనబడ్డది. అరే, మేడి చెట్టు ఉన్నది అక్కడ. మేడి చెట్టు ఎక్కైనా చూస్తా కానీ ప్రజలను బట్టి నేను వెనక్కి పోను. ఈరోజు చాలామంది సహవాసాన్ని మానేయడానికి కారణం ఏంటి తెలుసా? ప్రజలను చూసి, వ్యక్తులను చూసి మానేస్తున్నారు. ఆ వ్యక్తిని చూసి, ఈ వ్యక్తిని చూసి దేవుని సహవాసాన్ని మానుకుంటున్నారు. వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, కాని వాటిని చూసి. నేను అంటున్నా, ఇఫ్ యు ఆర్ ద రియల్ స్పిరిచువల్ పర్సన్, నువ్వు ఒక ఆత్మ సంబంధం అయితే ఆత్మ సహవాసమును ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తామండి? మనం ఆత్మ సంబంధం అయితే ఆత్మీయ సహవాసమును ఏ విధంగా మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటామండి? ప్రియులారా, ఆయన చూసిండు, వెతికినందుకు మేడి చెట్టు కనబడ్డది. త్వరగా ఆయన చేసిండు. ఏం చేసిండో తెలుసా? 19:4 చదవండి. 19:4 త్వరగా. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండి కనుక అతడు ముందుగా పరిగెత్తి. అబ్బా, ఎట్లా పరిగెత్తిండట? ముందుగా హి వెంట్ క్విక్లీ, త్వరగా, చాలా వడిగా, వేగంగా యేసయ్య వస్తున్నాడనే. ఆదివారం క్రీస్తు మన కొరకు నియమించింది కదా. సో ప్రార్థనలో దేవుడు మన ఆశీర్వాదం కొరకై నిర్ణయించినాయి. మనము ఆయన దగ్గరికి రావాలి అనే ఆలోచనకు ముందే మనతో గడపడానికి ఆయన ఒక ఆసక్తి కలిగి ఉన్న దేవుడు. ఆయన మన కొరకు దూతలను సిద్ధపరిచి ఉన్న దేవుడు. ఆయన మన కొరకు ఆయన సన్నిధిని, పరలోక సంబంధమైన మహిమను, ఆయన ప్రభావమును మన మీద ప్రచురింపజేయడానికి హృదయంలో ఆశ కలిగిన దేవుడు ఆయన. సో యేసు రానయ్యున్న చోటికి ముందుగా హి వెంట్ క్విక్లీ. మొన్న ఒక తల్లికి ఒక మాట చెప్పిన, అమ్మా, ఎప్పుడు వాక్యం టైంకి లేదా అయిపోయే టైంకి వస్తున్నావు, కొంచెం ముందురా అమ్మా అని చెప్పిన. కొంచెం ముందురా అమ్మా, దేవుని సన్నిధికి ముందస్తుగా రావాలి. హి వెంట్ క్విక్లీ. ఎందుకంత ముందుగా పరిగెత్తొస్తున్నాడు అనంటే ఆయన హృదయంలో ఆశ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఎందుకు రాలేకపోతున్నారో తెలుసా? అట్లీస్ట్ మందిరాలకు కూడా రాలేకపోతున్నారు, పిలిచినా రాలేకపోతున్నారు, మీటింగ్స్కి రాలేకపోతున్నారు. అయ్యా, పని ఉన్నది, పరిచర్య ఉన్నది, వెళ్దాం, దేవుని కొరకు చేసేది ఉన్నది, వెళ్దాం అని అంటే కనీసం స్పందించకుండా రాలేకపోతున్నవారు. కారణం ఏంటిదనంటే ఆశను కోల్పోతున్నారు. చాలామంది దేవుని కొరకైన ఆరాటాన్ని కోల్పోతున్నారు. ప్రియులారా, దే డోంట్ హ్యావ్ ద డిజైర్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ఆశ కలిగిన హృదయాలుగా లేరు వారు. ఇప్పుడు దానిని కోల్పోయిన వారుగా ఉన్నారు. అందుకే చాలామందికి ఎక్కడికి వెళ్ళడానికైనా ఆసక్తి ఉన్నది, కానీ దేవుని సన్నిధికి రావడానికి. ఒకసారి నాకు ఒక దైవజనుడు రవి అబ్రహాం అని, హీస్ ఫ్రమ్ కన్యాకుమారి నుంచి, ఆయన మంచి దైవజనుడు, ఎమ్మెల్యే, కన్యాకుమారిలో ఎమ్మెల్యే, తర్వాత అడ్వకేట్. ఆయనకు 3 మంచి స్కూల్స్, మంచి ఆస్తిపరుడు, చాలా డబ్బు ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. ఆయనకు దేవుడు అన్నాడట, రవి, అన్నీ సర్దుకొని, అన్నీ మానేసుకొని, నీ ఇల్లు, నీ ఆస్తి, నీ అన్నీ మానేసుకొని, నేను చెప్పే ఎక్విప్మెంట్ తీసుకొని ఒరిస్సాకి బయలుదేరాలన్నాడట. ఒరిస్సాకి బయలుదేరేటప్పుడు చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవలు జరిగే ఆ సమయంలో తన కుటుంబంతో వెళ్ళిపోయాడు. ఏమీ ఆలోచించలేదు. దేవుడు అన్నోలే పదవిని వద్దనుకున్నాడు, ఆస్తిని, ఇంటిని, ఆ స్కూళ్ళని అన్నీ అమ్మేసుకున్నాడు, ఎక్విప్మెంట్ కొనుక్కున్నాడు, ఒక బస్సు, వాళ్ళకు ఒక కార్. వాళ్ళు ఊరూరా ప్రాంతాలలో వెళ్తూ స్వార్థ ప్రకటిస్తూ వెళ్తుంటారు. ఎవరైనా ఆశ్రయం ఇస్తే మందిరంలో సేవకుల దగ్గర పడుకుంటారు. అవకాశం లేకపోతే ఆ కారులోనే, లేకపోతే ఆ లారీ, ఒకలాంటి లారీ వ్యాన్ తయారు చేయించుకున్నారు. వారి కుర్చీలు, వారి లైట్, సౌండ్ సిస్టమ్ అన్నీ పెట్టుకోవడం, దాని కిందే పడుకునేవాళ్ళు.
అక్కడనే రోడ్ల మీద కుటుంబంతో, భార్య కూతురుతో పడుకుంటూ సేవ చేస్తూ ఉండే అనుభవం కొద్ది అన్నీ విడిచిపెట్టి వచ్చేసిండు. ఆయన చెప్తూ ఆ రాత్రి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అనంటే, ఇంత దేవుడు అన్నీ విడిచిపెట్టి రమ్మని ఆయన వచ్చిన తర్వాతట దేవుడు అన్నాడట, ఆదివారం మళ్ళీ అక్కడ నువ్వు వెళ్ళాలనేసి అంటే, దేశమంతా దేవుడు ఎక్కడికి పోమంటే అక్కడికి తిరిగేటైనా ఆదివారం సమయానికి మందిరానికి వెళ్ళేటోడట. ఎక్కడుండని ఏ మూలకండ ఉండని, నిద్ర ఉండకపోయేది, ఏది ఉండకపోయేది. ఎందుకు ఆ కమిట్మెంట్? ఎందుకు అదనంటే వారికి దేవుని కొరకైన వాంఛ ఉన్నది. హల్లెలూయా. వారి హృదయంలో ఆశ ఉన్నది. క్రీస్తు చెప్పింది చేయాలంతే. మనకు చాతనైంది చేయడం కాదు. మనం అలసిపోకుండా కొంతమంది దేవుని కొరకు ఎట్లా పాటు పడతాం, ఎట్లా ప్రయాసపడతాం అంటే, కొంచెం కష్టపడుతున్నామని తెలవగానే వారికి వాళ్ళు సర్దుకుంటారు ఉంటారు. ప్రియులారా, శరీరాన్ని సర్దుకుంటూ ఉంటారు, సమయాన్ని సర్దుకుంటూ ఉంటారు. ఇట్లా కాదు. దేవుని కొరకు సజీవ యాగంగా, నలగగొట్టబడే విధంగా, బాణార్పణంగా ఆయనకు అప్పగించబడే విధంగా ప్రియులారా, రన్ 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 దేవుని కొరకైన ఆరాటము, ప్రయాసము, పరుగు మన జీవితంలో ఉండాలి. అది జీవితంలో ఎవరైతే ఆ విధంగా కలిగి వారి శరీరాన్ని దేవుని కొరకు నలగొట్టుకుంటూ అప్పగించుకుంటారో వారిని దేవుడు ఉన్నతంగా మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఎంత నలగొట్టుకుంటే, ఒకరోజు అదే ఒరిస్సాలో గొడవలు భయంకరంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో ఒక ఆరాధన జరుగుతుంటే చాలామంది గన్స్ తీసుకొని వచ్చి ఆయన పెట్టి, ప్రజలకు పెట్టి అందరినీ చంపేస్తామని బెదిరిస్తూ ఉంటే, వారి ముందు మోకాల్లోనే 2 చేతులు పైకెత్తి ఒకటే మాట, ఇక్కడ జరిగే ప్రతిదానికి కారణం నేను, నా వల్లే ఇక్కడ జరుగుతున్నది, కాబట్టి వీళ్ళెవ్వరిని మీరేం చేయదు, వాళ్ళందరూ నన్ను చూసి నా కోసం వచ్చిన వాళ్ళు, నన్ను చంపేయండి కావాలంటే, మరెవరిని మీరు ముట్టవద్దు అనగానే అందులో ఒకడు చంపుదాంరా అని, ఒకడేమో కొట్టి చంపుదాంరా అని, ఒకడేమో వచ్చేద్దామని, నానా విధాలుగా అయిన తర్వాత అందులో ఒకడుండి ఆఖరికరే ఒక్కసారి ఛాన్స్ ఇద్దాంరా, నెక్స్ట్ టైం గనక వీడు కనబడిన క్షణంలోనే వీడిని చంపేస్తాం అని అన్నారట. వార్నింగ్ ఇచ్చిండ్రు. వెళ్ళిపోయిన్లో వీళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉపవాసంతో. ప్రభువా, ఎందుకొరకు నేను ఇక్కడికి వచ్చింది? ఎందుకొరకు ఇంత ఆరాటంతో, ఆశతో నేను ఇక్కడ అడుగుపెట్టింది? ఏంటిది ప్రభువా నా వల్ల ప్రయోజనం? ఇప్పుడు ఇక్కడ పరిచర్య కూడా ఆగిపోయింది. ఇదివరకు పరిస్థితులు ఒకలాగుంటాడు, ఇప్పుడు ఇంకా కఠినతరం అయిపోయినాయి. ఏంటిది ప్రభువా, నేను రావడం వల్ల నేను ఆశీర్వాదం ఏం చేయాలి నేను అని దేవుణ్ణి అడుగుతూ ఉంటే, దేవుడు మౌనంగా ఉండమన్నాడట. ప్రార్థన చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 2 days తర్వాత అదే వ్యక్తులు మరలా వస్తే వీళ్ళంతా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఏమంటారో, ఏం చేస్తారో, ఎట్లుంటారో అని. వాళ్ళు వచ్చి బ్రతిమిలాడుతూ, సార్ మిమ్మల్ని ఇక్కడి నుంచి మేము బెదిరించి చంపుతామని వెళ్ళిపోయినాం, 2 రోజులుగా మాకు నిద్ర లేదు సార్, మాకు రాత్రుల్లో నిద్ర పడతలేదు, మా హృదయాలలో నెమ్మది లేదు, మేము ఎందుకో తప్పు చేస్తామన్న బాధ మమ్మల్ని వేధిస్తూ ఉన్నది, అన్యాయంగా మిమ్మల్ని ఏదో చేశాం, మీ ప్రేమ, మీ తగ్గింపు మమ్మల్ని కదిలించినాయి, యేసయ్య నిజమైన దేవుడు సార్ అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సాక్ష్యం వచ్చిందో, ఒరిస్సాలో ఆ ప్రాంతంలో, తానున్న ప్రాంతంలో జరుగుతున్న గొడవలన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు అంటున్నారట, యేసయ్య నిజమైన దేవుడు, ఆయన ప్రేమ మీలో చూసినాం, రండి సార్ మేము మీ కొరకు ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం, గ్రౌండ్లో మనం మీటింగ్ పెట్టుకుందాం. ఒరిస్సాలో ఒక ప్రపంచనంగా మారిపోయింది ప్రియులారా. ఒరిస్సాలో ఒక చరిత్రగా అది నిలిచిపోయింది, ఒక దైవజనుని పాదములు. నేను అంటున్నా, ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు విశ్వాసివి కావచ్చు, ఈరోజు బలహీనుడవు కావచ్చు, ఈరోజు నువ్వు ఎన్నిక లేని వాడవు కావచ్చు, అన్నీ కోల్పోయిన వాడివిగా నువ్వు ఉండొచ్చు, ఏమీ లేని వాడివిగా నువ్వు ఉండొచ్చు, కానీ యేసు కొరకు నిజంగా ఆశను కలిగి ఉన్నవాడిగా, పరుగెత్తేవాడిగా గనక నీ ఉంటే, నీ ద్వారా దేవుని కొరకు అద్భుత కార్యములు జరగబోతున్నాయి. దేవుని రాజ్యపు పని నీ ద్వారా బహుబలంగా జరగబోతున్నది. రక్షణ ఆయన ఫలితాలు నీ వలన జరగబోతున్నాయి. దేవుడు దానిని చూపించబోతున్నాడు ప్రియులారా. కాబట్టి పరుగెత్తి ముందుగా, అందుకే ముందుగా మనం ఉండాలా, మందిరంలో ముందుగా ఉండాలా,
ఎందుకు యేసు ప్రభు వారు ఎరికో, త్వరగా నేను ముగిస్తున్నా, ఎందుకు యేసు ప్రభు వారు ఎరికోకి వెళ్ళారు? ఎరికోలో ఏమున్నది? శపించబడిన ప్రాంతం. ఎవరి కొరకు యేసు ప్రభు వారు వెళుతున్నాడు అంటే ఆయన అధికారుల కొరకు కాదు, ఎవరి కొరకు కాదు. కానీ పిల్లలు చూద్దాం, ఒక మాట మనం చదువుదాం. మేడి చెట్టు ఎక్కాడు, ఇక పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నాయి. అపోజిషన్గా వచ్చిన ఆయన మాత్రం ఆశతో ఉన్నవాని కొరకే యేసు ప్రభు వారి కొరకు రాయబడింది. లూకా 19:5. లూకా 19:5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు చాలు ఇక మేడి చెట్టు ఎక్కాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి యేసయ్య వస్తున్నాడు, ఇంకా దగ్గరగా వస్తున్నాడు. జక్కయ్య యేసయ్యను చూస్తూ ఉన్నాడు. వా, ఆయనే అనుకుంటా, యేసయ్య ఆయనే అనుకుంటా. ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆయన, యేసు ప్రభు వారిని చూస్తూ తన హృదయంలో ఆశతో ఆలోచన చేస్తూ ఆయన ఉన్నాడు. యేసయ్య వస్తా ఉన్నాడు. ఆయన వచ్చి అక్కడ రాయబడినది ఏంటిదో తెలుసా? బట్ he knows very well when Jesus reached the place. యేసు ప్రభువారు ఆ స్థలానికి చేరుకున్నాడట. హల్లెలూయా. ఆయన ప్రయాణమై ఎక్కడికి వచ్చాడనంటే ఒక స్థలంలో ఆగడానికి వచ్చాడు. ఏంటిది ఆ ఆగే స్థలం? ఎవరున్నారు ఆ స్థలంలో? ఎవరు నిలిచి ఉన్నారనంటే ఆయన వచ్చాడు. ఆ ప్లేస్కి ఆయన వచ్చాడు. రాగానే ఆయన తల ఎత్తి పైకి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు వారిని జక్కయ్య కలవవలసి ఉన్నది. ఏం ప్రణాళిక అండి దేవుంది, ఏం ఆలోచన దేవుంది, ఏం ఉన్నతమైన ప్రేమ ఆయనది. నిజంగా ఆ ట్యాక్స్ కలెక్టర్ ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు చెట్టు పైన ఉండి యేసయ్యను చూడడానికి. ఎగ్జాక్ట్లీ ఆ చెట్టు కిందకే వచ్చి యేసయ్య నిలబడి తల పైకెత్తి చూసి పిలుస్తున్నాడు, జక్కయ్య నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. హల్లెలూయా. కమాన్ జక్కయ్య. ఎవరి కొరకు వచ్చిండు యేసయ్య అంటే యేసయ్య కొరకు మనస్సులో ఆశ కలిగిన జక్కయ్య కొరకే యేసయ్య ఎరికోకి వచ్చిండు. వా, ఏం ప్రేమ! ఒక్కడి కొరక, ఒక్క వ్యక్తి కొరకు యేసయ్య ఇంత ప్రయాణం చేసి వచ్చిండు అని అంటా. అవును, ఆయన కొరకే వచ్చాడు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని మన దేవుడు తృప్తిపరిచే దేవుడా. ఈరోజు ఎందుకు చాలా హృదయాలు తృప్తి లేవు? నీ భక్తిలో తృప్తి లేదు, నీ కుటుంబంలో తృప్తి లేదు, నీ భవిష్యత్తును గురించి తృప్తి లేదు, నీ జీవితాన్ని నీకు తృప్తి లేదు, నీ చేతి పడులలో నీకు తృప్తి లేదు. వై బికాస్ ఎందుకొరకనంటే నీ హృదయము యేసు మీద కేంద్రీకరించబడి లేదా? నీ హృదయము యేసయ్య కొరకైన ఆశతో పరుగెత్తేది కాదు, యేసయ్య కొరకు ఎదురు చూస్తూ అప్పగించుకునేది కాదు. నీ హృదయం పేరుకే నువ్వు చెప్పుకుంటున్నా లోకముతో నిండి ఉన్నది, ప్రజలతో నిండి ఉన్నది ప్రియులారా. అందుకే ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఒక భయంకరమైన సంగతి ఏంటిదో తెలుసా? వినండి జాగ్రత్తగా. ఆ ఎరికో పట్టణమంతటిలో వందలాది మంది ప్రజలు బహుశా అక్కడ ఉన్నారేమో, వేల సంఖ్యలో బహుశా ప్రజలు అక్కడ ఉన్నారేమో, ఎంతో మంది ప్రజలు అక్కడ ఉన్నారేమో. కానీ ఆ ప్రజలందరిలో హృదయము నిండా ఆశతో యేసయ్య కొరకు ఎదురు చూసేది జక్కయ్య ఒక్కడే. ఒక విధంగా ఇది సంతోషాన్ని కలిగించిన ఈ రాత్రి నా హృదయంలో ఇది వేదన. ఎందుకో తెలుసా? ఎంతమంది సమూహాలు ఉండొచ్చు, మనస్సు నిలిపినవా వెరీ లెస్. నిజంగా ఆశ కలిగి వెంబడించేవారు వెరీ లెస్. అందుకే సమూహాలు వచ్చిండ్లు, వెళ్ళిపోయిండ్రు. 70 మంది మిగిలిండ్లు, వెళ్ళిపోయిండ్రు. 12 మంది నిలిచి ఉన్నారు, చివరికి వాళ్ళు కూడా వెళ్ళిపోయిండ్రు. ఒక్కడే మిగిలిపోయిండు యేసయ్య. ఆయన ఈ లోకానికి రక్షణ కొరకు వచ్చినప్పుడు ఒక్కడే మిగిలిపోయిండు ప్రియులారా. జస్ట్ వన్ మ్యాన్, ఒక్కడే. అందుకే దేవుడు ఏ ఒక్కరిని ఆయన నిర్లక్ష్యం చేయడు. నీ ఇంటిలో నువ్వు ఒక్కడవైనా రక్షించబడ్డాను అనుకుంటున్నావేమో, నీ ప్రాంతంలో నేను ఒక్కనే క్రైస్తవునున్నా అనుకుంటున్నావేమో, నీ సంఘంలో ఎవ్వరూ
స్థితిని సరిగా అర్థం చేసుకుని నేను ఒక్కనే పోరాడుతున్నా అనుకుంటున్నావేమో. రూబాద శక్తర నళర కదర నళరబాద షకల్ ధరణ క్లౌరణ రబా. మా సంఘంలో ఆలోచించేవారు ఎవరు లేరు, నేను ఒక్కనే అనుకుంటున్నావేమో. మా ప్రాంతం అంతటిలో ఇదిగో నేను కలిగి ఉన్నవారు నేను ఒక్కనే అనుకుంటున్నావేమో. నువ్వొక్కడివి చాలు నా యేసయ్యకి. నీ ఒక్కడి కొరకు ఆయన ప్రేమ చూపించే దేవుడు, ఆయన నిన్ను కరుణించే దేవుడు. ఆయన రావాలంటే దైవజనులు ఈ మధ్యకాలంలో కొంతమంది కాంగ్రిగేషన్ ఎంత వస్తారో, కానుకలు ఎంత వస్తాయి, డబ్బులు ఎంత ఇస్తారో, ప్రయాణాలు ఎట్లా చేస్తారు అడగలేదా. జస్ట్ ఒక్కడున్నాడు, ఒక్కడి కొరకు వెళ్ళిపోయాడు. గెరాసన్ దేశంలో ఒక్కడున్నాడు, ఒక్కడి కొరకు సముద్రాన్ని దాటి ఆయన అద్దరికి వెళ్ళిపోయాడు. జస్ట్ వన్ మ్యాన్, ఒక్కడి కొరకు. ఎందుకొరకనంటే ఆ ఒక్కరిని ఆయన ప్రేమించే దేవుడు, ఆ ఒక్కరిని ఆయన కనికరించే దేవుడు ప్రియులారా. అందుకే ఆ ప్లేస్కి రాగానే జక్కయ్య చేసి, జక్కయ్య హరి అండ్ కమ్ డౌన్. నా కొరకు నువ్వేదేదో ఎక్కి ఎక్కడికో పోవడం అవసరం లేదయ్యా జక్కయ్య. నా కొరకు నువ్వు ఏవో పర్వతాలు ఎక్కాల్సిన అవసరం లేదు, ఏవేవో మొక్కులు చేయాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో ఆశ కలిగి ఉన్నావు. నీ ఇంటి వారితో నువ్వు చెప్పలేదు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారితో చెప్పలేదు కావచ్చు, నీ తోటి వారితో, నువ్వు పని చేసే వారితో ఎన్నడూ నువ్వు చెప్పలేదు కావచ్చు. కానీ నేను నీకోసం వచ్చిన, ఏ విధంగా వచ్చినానంటే, నీ వారు నిన్ను చూస్తే నేను మాత్రం నీ హృదయాన్ని చూసేవాడనా, నేను మాత్రం నీ అంతరంగాన్ని చూసేవాడను, నేను నీ రక్షకుడను, నేను రక్షించేవాడను. నువ్వు ఆశ కలిగి ఉన్నావు కదా. టుడే ఐఎమ్ యువర్ సేవియర్. ఈరోజు నేనే నీ రక్షకుడను. ఆయనకు రక్షకుడు అని పేరు. అందుకే ఆయన హృదయములను అంతరంగమును చూడగలిగిన వాడు. అందుకే ఆయన అంటున్నాడు, కమ్ క్విక్లీ, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ఫర్ ఐ మస్ట్ స్టే అట్ యువర్ హౌస్ టుడే. ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీ ఇంట నుండవలసి ఉన్నది. ఈ విధంగా దేవుడు ఆరాధనలను, ఈ ఆత్మీయ సంగతులు జరిగే వాటిని సిద్ధపరిచేది ఎందుకో తెలుసా? సంథింగ్ నీకేదో ఇవ్వటానికి, నీ ఇంటిలో ఆయన కూడా నివసించడానికి, నీకు కరువుగా ఉన్నదేదో నీకు అనుగ్రహించడానికి. మనలో చాలామంది అది గుర్తించక నిర్లక్ష్యం చేస్తున్నారా, ఎద్దేవా చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు, కొంతమంది హేళన చేస్తున్నారు, కొంతమందికి మంచి కాంక్షణ కావాలా, కొంతమందికి మంచి స్థితిగతులు, హాల్స్ కావాలా, కొంతమందికి మంచి సౌండ్ సిస్టమ్ కావాలా. అంతేకాని దేవుడు ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడా లేదా, దేవుని ఆత్మ అల్లాడుతున్నదా లేదా, ఆయన మాట్లాడుతున్నాడా లేదా, ఆయన ఆదరిస్తున్నాడా లేదా, ఆయన కనికరిస్తున్నాడా లేదా, ఆయన హెచ్చరిస్తున్నాడా లేదా, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదా లేదా. ఎవరండి ఆలోచించే వాళ్ళు? కరువైపోతున్నారు ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, సో హీ కెరీడ్, కమ్ డౌన్. ఆయన వస్తా ఉన్నాడు. నేడు ఇది జరగవలసినది. దిస్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. ఇది నేడు జరగవలసినది. అందుకే ప్లాన్ చేసినాడు. జక్కయ్య చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు కిందకి యేసయ్య వచ్చాడు, యేసయ్య పైకి చూశాడు, పిలిచాడు. ఈరోజు ఈ పనంతా జరగవలసి ఉన్నది. యేసు ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్ళవలసి ఉన్నది, రక్షణ కలగవలసి ఉన్నది. దిస్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. ఇది దేవుని ప్రణాళిక. ఒకవేళ జక్కయ్య ఇక్కడ నిర్లక్ష్యం చేస్తుంటే ఆలోచించేయండి. జక్కయ్య ఒకవేళ యేసయ్యను చూడడానికి ఆశ మరల్చుకుంటే, జక్కయ్య ఒకవేళ మనుషులందరూ ఉన్నారు కదా, అవకాశం లేదనే అపోజిషన్, ఆ సర్కమ్స్టాన్సెస్, ఆ పరిస్థితులను బట్టి ఒకవేళ వెనుదిరిగి వెళ్ళుంటే రక్షణ ఉండకపోయేది. ఈరోజు చాలామంది మేలులను అట్లనే పోగొట్టుకుంటున్నారు, దేవుడి సన్నిధిలోనికి రాలేక పోగొట్టుకుంటున్నారు, వివేచించలేక పోగొట్టుకుంటున్నారు, ఆయన సన్నిధిలో ఉన్నదాన్ని గుర్తించలేక లోకానికి అప్పగించుకొని పోగొట్టుకుంటున్నారు చాలామంది. ఎక్కడి నుంచి వస్తుంది విడుదల? ఎక్కడి నుంచి జరుగుతుంది దేవుడి కార్యం? ఎక్కడి నుంచి నీకు సమాధానం? ఎక్కడి నుంచి నీకు సమృద్ధి? ఎక్కడి నుంచి నీ ఆత్మకు నిజమైన ఆదరణ పొందుకోకపోవడానికి కారణం ఏంటిదో తెలుసా? నీ హృదయంలో ఉన్నది నిర్లక్ష్యం, నీ హృదయము వెనుదిరిగి ఉన్నది, నీ హృదయం వెనుకబోయి ఉన్నది. దేవుని కొరకు వెనుదిరిగి చూసి ముందుకు సాగలేక ఆగిపోయినదిగా ఉన్నది నీ జీవితం. నీ హృదయం బలహీనమైనదిగా ఆయన మీద నిలిచి ఉన్నది. ప్రియులారా,
కానీ జక్కయ్య స్థితి ఎట్లున్నదో తెలుసా? 6వ వచనం చదవండి త్వరగా. ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 6వ వచనమా? 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. So he hurried, came down, he received and welcomed him joyfully. Wow. He received. He received and welcomed. యేసుని స్వీకరించి ఆనందంగా స్వాగతించాడట. వా, యేసుని స్వీకరించి ఆనందంగా. ఈరోజు చాలా మందికి ఆరాధన అంటే ఆనందంగా స్వీకరించలేకపోతున్నారు. వాక్యం అంటే ఆనందంగా స్వీకరించబోతున్నాడు. గడిపే గంట టైం, 2 గంటల టైం, 3 గంటల టైం అబ్బా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వామ్మో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కొద్ది సమయం దేవునికి ఇవ్వడానికి, దేవుడితో గడపడానికి ఆసక్తిగా ఉన్నా వెనుతిరిగిన వారు ప్రియులారా, they did not joyful. వారు సంతోషంగా స్వీకరించేవారు కాదు, సంతోషంగా అంగీకరించేవారు కాదు. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. నీవు గనక దేవుణ్ణి సంతోషంగా స్వీకరించేవాడిగా లేకపోతే నీ జీవితంలో సంతోషమును సంపూర్ణంగా చూడలేవు. రాసి పెట్టుకో. నీ పనిని నీవు సంతోషంగా హృదయంతో చేయకపోతే సంపూర్ణమైన ఆనందాన్ని చూడవు, సంపూర్ణమైన సక్సెస్ను చూడవు. నీకు ఎంత తలాంతులున్నా, ఎంత డబ్బు ఉన్నా, ఏ ఉద్యోగాలున్నా, ఏ పనులున్నా, బిజినెస్లున్నా, నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, ఆస్తిపాస్తులున్నా, ఎన్నెన్ని కూడబెట్టుకున్నా, భార్య పిల్లలను కలిగి ఉన్నా, మంచి వాటిని ఎన్ని కలిగి ఉన్నా, సంపూర్ణ సంతోషం కావాలనంటే నీ హృదయం సంపూర్ణంగా ఆయన మీద ఉండాలి. హల్లెలూయా. ఆ వెంటనే ఆయన యేసు ప్రభు వారిని 7వ వచనంలో రాయబడినది ప్రియులారా, ఆయన పరుగున వచ్చాడు ప్రియులారా. హృదయంలో ఆశ కలిగి ఉన్నాడు, నెగ్లెక్ట్ చేయకుండా దేవుణ్ణి కలిగి ఉన్నాడు. వాక్యం చెప్తున్నది, యేసు ప్రభు వారిని ఆయన అంగీకరించాడు, యేసు ప్రభు వారిని ఆయన స్వీకరించాడు, తన ఇంటికి ఆయన తీసుకొని వెళ్ళాడు. 7వ వచనంలో అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? అయ్యో ఈ యేసయ్యేంది పాపి అయిన ఆ మనుషుని దగ్గరికి వేయండు, ఆయన యొద్ద బస చేయడానికి వేయండు, పోయి వాడే దొరికిండా, ఎవరి దగ్గరికైతే పోవద్దో గాని దగ్గరికి వేయండు, ఎవరితో తినద్దో వాంతోనే తినడానికి వేయండు, ఎవరితో ఉండద్దో వాంతోనే ఉండడానికి వేయండు. వీడు తప్ప ఈ ఊర్లో ఎవడు దొరకలేదా? వీనికంటే ఈ జక్కయ్య కంటే ఆ బక్కయ్య మంచోడేమో, ఆ బక్కయ్య కంటే ఆ పాపయ్య మంచోడేమో, ఆ పాపయ్య కంటే ఆ అయ్య మంచోడేమో, ఈ అయ్య మంచోడేమో, ఆఖరికి వీళ్ళ దగ్గరికి పోయినా బాగుండేది. పోయి అందరికంటే దరిద్రుడు పాపి ఈ జక్కయ్య దొరికిండా. సనుగుతున్నారట, గునుగుతున్నారట. దేవుడేమో రక్షణ కలగడానికి, హృదయాన్ని చూసి మార్చడానికి, పరలోక కార్యం కొరకు చూస్తే లోకమేమో లోకపు స్థితిగతులతోని అభ్యంతరపడుతూ వారు ఉంటున్నారట ప్రియులారా. సనుగుతున్నారు, వాళ్ళు దేవుని మీద సనుగుతున్నారు, జక్కయ్య మీద సనుగుతున్నారు. వీరి పనేంటిదో తెలుసా? మాట్లాడడమే. వీరి పనేంటిదో తెలుసా? వెనుక గుసగుసలే. వీరి పనేంటిదనంటే వెళ్తే సనుగుతారు, వస్తే సనుగుతారు, బయటికి వెళ్తే సనుగుతారు, సనగడమే వీళ్ళ పని. అందుకే జరిగేది ఏంటో వివేచించలేక వారు చూస్తున్న దాన్ని బట్టి సనుగుతున్నారు ప్రియులారా. అందుకే ఆ స్థితి ఏదైనా ఆయన ప్రేమించే దేవుడు. వాక్యం చెప్తున్నది, నాశింపగలిగిన వాడు ఆయన, నాశనమును చూడాల్సిన వాడు జక్కయ్య పాపి అని అంటున్నారు. అయితే వాక్యం చెప్తున్నది, ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిన దేవుడు. హల్లెలూయా. నశించిన దానిని వెదకి రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు జక్కయ్య ఆ ఇంటిలోనికి ఆహ్వానించాడు. చివరిగా ఈ మాట చెప్తున్న ప్రియులారా, ఇంటిలోని 4 గోడల ఇంటిలోనికి యేసయ్య వచ్చిండు. తన ఇంటి వారందరి మనసు యేసయ్య మీద ఆ 4 గోడల ఇంటిలోనికి వచ్చిండు. వారి కుటుంబం అంతా రక్షించబడ్డది. జక్కయ్య ఇంటిలోనికి, జక్కయ్య హృదయంలోనికి ఆయన యేసయ్యను అంగీకరించిండు. ఇప్పుడు ఆ ఇల్లు, ఈ ఇల్లు యేసయ్యకి ఇవ్వబడింది. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఇప్పుడు జక్కయ్య అంటాడు, యేసయ్య ఇప్పటిదాకా ఈ ఇంటికి యజమాని నేనే, ఇప్పటిదాకా ఈ ఇంటికి కూడా యజమాని నేనే, ఇప్పుడు ఈ ఇల్లు ఈ రోజు నుంచి
ఇదిగో నేను నీకు అప్పగిస్తున్నా, నువ్వే నాకు యజమానివి, నువ్వే నాకు రక్షకుడు. ఏం ట్రాన్స్ఫర్మేషన్ అండి! ఇన్ని మాట్లాడుకొని ఉంటున్నాం కానీ నీ హృదయం నిజంగా అట్లా ఇచ్చిందా? నీ కుటుంబం నిజంగా అట్లా ఇచ్చినావా? జక్కయ్య ఇంటిలోనికి యేసయ్య జక్కయ్య ఆ విధంగా ఇచ్చిండు కదా. నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ హృదయాన్ని జక్కయ్య లెక్క ఇచ్చినవా? ఒకసారి పరీక్షించుకుంటావా? నిజంగా ఇచ్చినవా? నీ కుటుంబం అంతా నిజంగా ఆ స్థితిలో ఉందా? నేను నా ఇంటి వారు రక్షణ పొందిమని చెప్పుకునే మనము అసలు మన ఇల్లు దేవుణ్ణి కలిగి ఐక్యతగా ఆరాధించే అనుభవాలు ఉంటున్నాయా? రక్షణ సునాదాలు వినబడే పరిస్థితులు ఉంటున్నాయా లేదా? దైవ సంబంధమైన పాటలు అసలు వినబడే పరిస్థితి ఉందా లేదా? దేవుడిచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి కుటుంబంగా మొరపెట్టే అసలు ఆ స్వరములు వినబడుతున్నాయా లేదా నీ ఇంటిలో? రక్షించబడిన కుటుంబాలని చెప్పుకునే మనలో దేవుని యొక్క రక్షణను గురించిన సునాదాల సౌండ్, చప్పుడు కనీసం వినబడుతుందా లేదా? ఈ రాత్రి నేను ప్రశ్నిస్తున్నా, ప్రియ క్రైస్తవ కుటుంబాలరా, పరీక్షించుకో. మన హృదయాలను తిప్పుకుందాం, మారు మనస్సు నిజంగా పొందుదామండి. పైన మారు మనస్సు, సగం హృదయాలతో, సగం భక్తి, నిలువెచ్చని స్థితిగతులు, ఇవి కాదు దేవుడికి కావాల్సిందే. పరిపూర్ణ హృదయం, పరిపూర్ణ మార్పు. అప్పుడే బహుగా సంపూర్ణంగా ఫలిస్తుంది. అనుకుంటానికి మనం వెళ్ళిపోవడానికి మన జీవితాలు కాదు, కానీ విశ్వసించి ఆయనను కలిగిన వారమని చెప్పుకునే మనము ఈ భూమి మీద బహుగా ఫలించి ఫలములతో దేవుని రాజ్యంలో అడుగుపెట్టాల. అంతే తప్ప ఫలించకుండా నాటు కట్టబడి ఎండిపోయి రాలిపోయి, అర్థమవుతుందా? ఎండిపోయి రాలిపోయి అంటుకట్టబడ్డ ఫలాలేమీ లేకుండా ఆ చెట్టు నుంచి అది విభజించబడి ఎండిపోయి, ఇట్లాంటి ప్రయాణాలు మనం ఇట్లా మన పరలోకంలో అడుగుపెట్టదు. మనం ఎట్లా అడుగుపెట్టాలనంటే బహుగా ఫలించి అడుగుపెట్టాలా, మంచి ఫలములతో అడుగుపెట్టాలా ప్రియులారా. కాబట్టి జక్కయ్య ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. ఊరంతటిలో ఆశ కలిగి వెంబడించే వాడు జక్కయ్య ఒక్కడే. నేను అంటున్నా, సంఘమంతా, దేవుని పిల్లలంతా, కుటుంబాలంతా జక్కయ్యలాగా వెంబడించేవారైనా ఆ జన సమూహములందరూ వేసే చుట్టూ ఎట్లున్నారో అట్లా వెంబడించేటలా. ఎట్లున్నది మన క్రైస్తవ జీవితం? ఏ విధంగా ఉన్నది మన వెంబడింపు? మన ఇల్లు మన చేతులు ఉందా, ఆయన చేతులు ఉందా? ఆయనకు అప్పగించుకున్నామా? అప్పగించాను అనుకుంటూ ఇచ్చి తీసుకొని అప్పుడే తాళాలు ఇచ్చి అప్పుడే తీసుకొని, అప్పుడే హృదయం ఇచ్చి అప్పుడే మళ్ళీ తీసుకొని, అప్పుడే తలంపులు ఇచ్చి మళ్ళీ అప్పుడే తీసుకొని, ఎట్లున్నది మన క్రైస్తవ జీవితం? ఒకసారి పరీక్షించుకుందామా? ఒకసారి మనందరం కళ్ళు మూసుకుందామా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. జక్కయ్య శాపము నుండి ఆశీర్వాదంగా తాను, తన కుటుంబం, ఈరోజు క్రీస్తు వారం అని చెప్పుకుని నీవు శాపాన్ని అనుభవిస్తే నీ రక్షణకు అర్థం లేదు, నీ మారు మనసుకు అర్థం లేదు. నీ పిల్లలు, నీ ఇంటి వారు నిజంగా క్రీస్తునందు నిలిచిలేకపోతే నీవు అనుభవించే ఈ రక్షణకు అర్థం లేదు. నీ భక్తికి ఆధారం లేదు. కమాన్ జక్కయ్య ఇంటికి యేసయ్యను తీసుకుపోయినట్టుగా గెట్ రెడీ. ఆయన చేయబట్టుకుందాం, ఆయనతో వెళ్దాం, మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. యేసయ్యనే మన హృదయంలో నిలుపుకుందాం, ఆయనకు మనం అవకాశం ఇస్తాం. ఆయన మనతో ఉంటే చీకటి లేదు, రోగం లేదు, బాధన లేదు, వేదన లేదు, ఓటమి లేదు. యేసయ్యా నీవే నాకు కావాలి, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. జక్కయ్య దగ్గరికి పోయినట్టుగా వెళ్దామా? కమాన్, హరిహరుడే. ఆశ కలిగి ఉన్నావా? నిజంగా ఆశ కలిగి ఉంటే, నిజంగా ఆశ కలిగి ఉంటే కమాన్, ఆయన చేయబట్టుకొని ఆయన ఇంటికి తీసుకెళ్దాం. యేసయ్యా కమాన్, నాతో రా, నాతో ఉండా, నా కుటుంబంలో ఉండా. ఈరోజు నుంచి మేమంతా నీ వారమే. హెచ్చించేది నీవే, ఆదరించేది నీవే, బలపరిచేది నీవే.
అయితే ఈ రాత్రి నాకొక్క సహాయము చేయి. జక్కయ్య నిన్ను కలవడానికి నువ్వు నిర్ణయించినట్టుగా ఆదివారమైనా ఏ ప్రార్థనైనా నా మేలు కొరకు నువ్వు నిర్ణయించి సిద్ధపరిచిన దాన్ని దేనిని నిర్లక్ష్యం చేయద్దు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాలా, నీ పని అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాలా, అన్నీ విడిచిపెట్టి ఏదైనా నువ్వు కాదనుకోడు ప్రభా, నీ కొరకు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాలా. ఆ మనస్సు నాకు దయచేయి, ఆ స్థితి నాకు దయచేయి, ఆరాటం నాకు దయచేయి. ఆశీర్వాదానికి వారసుడిగా చెక్కేలాగా నన్ను నిలుపు. అబ్రహాము కుమారుడిగా నేను ఉండాలా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని నీవు కాదు, నేను కాదు, యేసయ్యా నీవే నా కొరకు చెప్పాలా, నీవే రక్షణ సాక్ష్యం చెప్పాలా. ఈ రక్షణ కార్యం సంపూర్తి చేయండి అని మనలో మనం అప్పగించుకుంటూ చేసుకుందాం. తండ్రి ఈ వందనాలు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మాతో పాటుగా ఉండండి. మా ఇంటిలో మీరు ఉండండి. ఈ లోకం అనే ప్రజల వ్యతిరేకతను బట్టి మేము వెతకడం మానొద్దు. నీ మీద ఆశను మేము చంపుకోవద్దు ప్రభువా, నీ మీద ఆ స్థితిని మేము చంపుకోవద్దయా. మేము నీతో ఉండాలి. మా భార్యతో ఉన్నా లేకపోయినా, పిల్లలతో ఉన్నా లేకపోయినా, అయిన వారితో ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, ఏది కలిగి ఉన్నా లేకపోయినా, ఏది కోల్పోయినా నీతో మేము ఉండాలి. నీకంటే ప్రాధాన్యమైనది మా జీవితంలో ఏది లేదు ప్రభువా. వి లవ్ యు సో మచ్. కాబట్టి ఈ రాత్రి మా ప్రేమపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తున్నాం. మాతో నీ ఉండటం వలనైనా రక్షణలో నా ఆశీర్వాదం, జీవము, సమస్తము సమృద్ధి మాకందరికీ అనుగ్రహించి మీరేమేమో పొందుకోమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రభువా, ఈ వారమంతా పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో తోడుగా ఉండండి. సహాయము దయచేయండి. అన్ని విషయాలలో సాఫల్యతను దయచేయండి. నేటి నుంచి జక్క ఇంటిలో ఏ విధంగా ఆ రక్షణ, సమాధాన సంగతులు బయలుపరచబడ్డాయో దేవ, ప్రతి కుటుంబాలలో రక్షణ కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నెమ్మది, సమృద్ధి కలుగునుగాక అని ప్రకటిస్తూ స్వతంత్ర నీ సన్నిధిని ఆత్మ నడిపింపును తోడుగా ఉంచమని యేసయ్య సమస్తమును పొంది ఉన్నాం తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనే సహవాసం సదాకాలం మనకు ప్రతి వారికి తోడయండి. ఆశీర్వాదమును, రక్షణలోని సమస్త దీవెనలను స్వతంత్రింపజేసి ఈ వారమంతా తృప్తిపరిచి నెలంతయు నడిపించి నూతన సంవత్సరంలో నూతన మేలులతో దీవించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్.